నమస్తే. వైసీపీ నేతలు ఒక్కొక్కరిగా ముందస్తు బెయిల్ తెచ్చుకుంటున్నారు. ఎందుకు అంటే వాళ్ళు చేసిన తప్పులు నిజమే కాబట్టి. అదే కోలోకి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ముందస్తు బెయిల్ తెచ్చుకున్నాడు. మొత్తానికి సజ్జల సేఫా? అయితే దీనిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, వైసీపీ నేతలు కావచ్చు, అదేవిధంగా వైసీపీ హయాంలో పనిచేసినటువంటి అధికారులు కావచ్చు, వాళ్ళే ముందస్తు బెయిల్ తీసుకుంటున్నారంటేనే ఖచ్చితంగా తప్పు ఒప్పేసుకున్నట్టే లెక్క. అయితే అదే కోవలో సజ్జల రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నాడు. సో మొత్తానికి సజ్జల రామకృష్ణారెడ్డి సేఫా అన్సేఫా అంటే ఏమంటారు? ఏదో ఒక సినిమాలో ఒక పాట ఉంది. శివుని మెడలో ఉన్న పాము గరుకుమంతుడిని అడిగిందిట, గరుడా క్షేమమా అని. అంటే గరుకుమంతుడు చెప్పాట, నువ్వు శివుడి మెడలో ఉన్నంత వరకు సేఫే, కిందకి దిగితే వేసుకుపోతానని చెప్పాడు. వీళ్ళ ఆ పాము మాట ఈ పక్షి మాట కూడా విని శివుడు నవ్వుకున్నాడు అని ఒక పాట ఉంది. అట్లాగే సజ్జల రామకృష్ణారెడ్డి సేఫా అంటే ముందస్తు బెయిల్ టైం ఉన్నంత వరకు సేఫే. ముందస్తు బెయిల్ టైం అంటే పలానా రోజు వరకు ఎటువంటి చర్యలు తీసుకోవద్దు అని కోర్టు చెప్పింది. జనరల్గా ఏంటంటే కోర్టు ఆదేశాలని ప్రభుత్వం ధిక్కరించకూడదు. జగన్మోహన్ రెడ్డి సమయంలో చాలా ధిక్కరించారు, చాలా కంటెంప్ట్ ఆఫ్ కోర్టులు చాలా వచ్చినాయి. కానీ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మాత్రం కోర్టు ఆదేశాలని ధిక్కరించదు. ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డికి మీరు అన్న దాంట్లో మీరు అడిగిన క్వశ్చన్లో ఒక పాయింట్ మాత్రం చాలా కరెక్ట్. యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్తున్నారు అంటే ఒక సజ్జల రామకృష్ణారెడ్డి గారు చాలామంది యాంటిసిపేటరీ బెయిల్ మీద ఉన్నారు కదా. అంటే వాళ్ళు తప్పు చేసినట్టు ఒప్పుకున్నట్టే కదా. తప్పు చేసినట్టు ఒప్పుకోవటం ఒకటి, భయపడటం ఒకటి. ఈ రెండిట్లో ఏదైనా కానీ కరెక్టే. తప్పు చేసాము మేము అని ఒప్పుకోవటం ప్రజల దృష్టిలో వాళ్ళకి ఒక రకంగా శిక్ష లాంటిదే. అదేవిధంగా ఇప్పుడు ఏం జరిగిందంటే ఇక్కడ మొత్తం టోటల్ ఎపిసోడ్ మనం చూస్తే తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద అటాక్ జరిగింది. ఆ అటాక్ జరిగిన తర్వాత అప్పటి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కొంతమందిని అయినా అరెస్ట్ చేసి కేసు అయినా బుక్ చేసి ఏదైనా చేసి ఉంటే ఇప్పటి ప్రభుత్వం ఆ కేసుని టేకప్ చేసి ఉండేది కాదు. కానీ ఏకపక్షంగా వాళ్ళ ఆ కేసును తొక్కిపట్టడమే కాకుండా తెలుగుదేశం వాళ్ళ మీద రివర్స్ కేసులు పెట్టి వేధించటం మనకందరికీ తెలిసిన విషయమే. పుండు మీద కారం చల్లినట్టు అదే భావ ప్రకటన స్వేచ్ఛ అని పోలీస్ ఆఫీసర్లే ప్రకటించటం, మా కార్యకర్తలకి మరి కోపం రాదా, ఆగ్రహం రాదా అని ఇంకోటి అంటాం. ఇవన్నీ కూడా జరిగినాయి. అంటే ఏంటి, నేరాన్ని ఒక ఆఫీస్ మీదో, ఒక ఇంటి మీదో, ఒక వ్యక్తి మీదో దాడి చేయటం అంటే నేరమే కదా. నేరాన్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడారు అందరూ ఆ రోజు వ్యవస్థలో టాప్ పీపుల్ అందరూ కూడా. అదెంత తప్పు, నేరం చెయ్యటం ఎంత తప్పు, ఆ నేరాన్ని సమర్థించటం అంతకన్నా పెద్ద తప్పు. ఈ కేటగిరీలోకి వీళ్ళందరూ వస్తున్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద అటాక్ జరిగింది. ఆ రోజు జరిగిన విజువల్స్ మొత్తం కళ్ళకు కట్టినట్టు మనకి ఇంకా కనపడుతూనే ఉన్నాయి. మొత్తం రాడ్లు, ఇనప రాడ్లు అవి వేసుకొని వచ్చి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద అటాక్ చేసి అక్కడ దాదాపు 20-30 మంది తెలుగుదేశం పార్టీ ఆఫీసు స్టాఫ్ని, కార్యకర్తలని రక్తం కారేలాగా కొట్టారు. అందులో పోలీసులు కూడా ఉన్నారు. ఒక డీజీపీ ఆఫీసులో పనిచేసే ఒక వ్యక్తిని పట్టుకొని అప్పగిచ్చారు పోలీసులకి, తెలుగుదేశం నాయకులే. అంత దారుణమైన క్రైమ్ జరిగితే ఆ క్రైమ్ ఎవరు చేశారు, ఎట్లా చేశారు అనేది కనుక్కోవటం ఆపేసి ఆ క్రైమ్ చేసిన వాళ్ళని సపోర్ట్ చేసే ఒక దురదృష్టకరమైన వ్యవస్థను మనం చూసాం ఆ రోజున.
ఈ రోజున మొత్తం ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంటే చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అడుగుతున్నది ఏంటి అంటే ఇంత పచ్చి డే లైట్లో అటాక్ చేసిన వాళ్ళని అరెస్ట్ చేయడానికి ఇన్ని రోజులా మీకు అని అడుగుతున్నారు గవర్నమెంట్ని. జగన్మోహన్ రెడ్డి లాగా పరిపాలించడం తేలిక, తన ఇష్టం వచ్చింది చేయటమే కదా. చట్టం లేదు, న్యాయం లేదు, ధర్మం లేదు, ఏమీ లేదు. తన ఇష్టం వచ్చింది తనకన్నా ఏ ఆలోచన వస్తే ఆ ఆలోచన ఇంప్లిమెంట్ చేయటం, చేతిలో అధికారం డబ్బు ఉన్నప్పుడు చాలా సులభం. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసి 53 రోజులు పెట్టడం, కానీ న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా చట్టబద్ధంగా ముందరికి వెళ్ళాలి అనుకుంటే చాలా రకరకాల ఆలోచనలు చేయాల్సి ఉంటుంది, రకరకాల చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అందుకనే ఇప్పుడు కొంత లేట్ జరుగుతున్నమాట వాస్తవం. ఇప్పుడు మధ్యలో కోర్టు ప్రొసీడింగ్స్, ఇప్పుడు 24వ తారీఖు 25వ తారీఖు వరకు సజ్జల రామకృష్ణారెడ్డి మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవద్దని కోర్టు చెప్పినప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దాన్ని అనుసరిస్తుంది కదా. అంటే 20-25 రోజులు మధ్యలో గ్యాప్ వచ్చినట్టే కదా. ఎందుకు చెప్తున్నానంటే చట్టబద్ధంగా పరిపాలన సాగాలి అని ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి వ్యక్తి కోరుకుంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి చట్ట విరుద్ధమైన పాలన చేశాడు కాబట్టి అతన్ని 11 సీట్లకి పరిమితం చేశారు. చట్టానికి అనుకూలమైన పాలన సాగుతున్నప్పుడు కొన్ని చర్యలు తీసుకోవడంలో జాప్యం జరగచ్చు. ఈ అవకాశాన్ని, ఈ వెసులుబాటుని ఉపయోగించుకొని ఈ సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు కొన్ని రోజులు కేసు నుంచి తప్పించుకోవచ్చు, కానీ శాశ్వతంగా తప్పించుకోలేరు. ఇది వాస్తవం. ఇక్కడ తెలుగుదేశం పార్టీ అటాక్ జరిగిన సంబంధించిన దాని కేసు వరకు 120వ ముద్దాయి సజ్జల రామకృష్ణారెడ్డి. ఎందుకు అంత కంగారు ఎందుకు పడుతున్నాడు? ఎందుకు అంత కంగారు ఎందుకు? ఇక్కడ ఉండలేడు, లేడండి, ఇక్కడ ఎక్కడో ఉన్నాడు అని కోర్టులో దొంగ సాక్ష్యాలు చెప్పటం. పొన్నవల్లి సుధాకర్ రెడ్డి ప్రాసిక్యూషన్ ప్రూవ్ చేసింది సజ్జల రామకృష్ణారెడ్డి అక్కడే ఉన్నాడని, దగ్గరలోనే ఉన్నాడని ప్రూవ్ చేసింది. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు కోర్టు ప్రొసీడింగ్స్ అవన్నీ ఎట్లా జరుగుతాయి ఏంటి అనేది దాని మీద మనం కామెంట్ చేయకూడదు, మనం దాని జోలికి మనం పోకూడదు, మనం దాని జోలికి పోయే అవసరం కూడా మనకు లేదు. వీళ్ళందరూ కూడా నేరం చేసిన వ్యక్తులు తప్పించుకోవటానికి ఎన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నారనేది చెప్పటం ఒక్కటే నా ఉద్దేశం. అందుకని సజ్జల రామకృష్ణారెడ్డి ఆ రోజు సజ్జల రామకృష్ణారెడ్డి కాదు, ఒక టీవీ ఛానల్కి సంబంధించిన రిపోర్టర్లు కూడా అక్కడ ఉన్నారు, వాళ్ళే మానిటర్ చేశారు. అన్నీ బయటకు వస్తాయి, రాకుండా ఎక్కడికి పోవు. దీనికి సహకరించిన పోలీసులు అందరూ కూడా ఇది ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి కొంత జాప్యం జరుగుతున్నమాట వాస్తవమే. కానీ మీకు ఇంకో విషయం ఏంటంటే సకల శాఖ మంత్రిని నేనే, ఏ మంత్రిని మాట్లాడినివ్వను, నేనే మాట్లాడతా, అన్ని విషయాలు నేనే డిసైడ్ చేస్తా, ఐఏఎస్లో ట్రాన్స్ఫర్లు నేనే చేస్తా, ఐపీఎస్లో ట్రాన్స్ఫర్లు నేనే చేస్తా, జగన్మోహన్ రెడ్డి డీలింగ్స్ అన్నీ నా ద్వారానే చేస్తాడు, 1000 కోట్లు దోచుకున్నా మాకేం ఇబ్బంది లేదు అని చెప్పిన మనిషి భయంతో తిరుగుతున్నాడు అంటే ఇంతకన్నా శిక్ష అతనికి ఇంకేం కావాలి? భయపడుతున్నాడు, పోలీసులు అరెస్ట్ చేస్తారేమోనన్న ఆవేదనలో, ఆందోళనలో ఒక వ్యక్తి తిరుగుతున్నాడు అంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల నైతిక విజయంగా మనం భావించుకోవాలి. మామూలు చట్ట ప్రకారం శిక్ష ఎటు పడుతుంది ఖచ్చితంగా. నెక్స్ట్ ప్రొసీడింగ్స్ ఉంటాయి కదా, నెక్స్ట్ ప్రొసీడింగ్స్ న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఏం చేస్తారో మనకి తర్వాత కాలంలో మనకి తెలుస్తుంది. సో చూద్దాం సార్, మొత్తానికి సజ్జల రామకృష్ణారెడ్డి భవిష్యత్తు 24వ తారీఖు తర్వాత ఎలా ఉంటుంది, బిక్కుమా అంటున్నటువంటి ఒక సజ్జల రామకృష్ణారెడ్డి ఎలా ఉండబోతున్నాడో చూద్దాం. మరి నమస్కారం అండి.